ఒక వింత ఊరు. భయమేస్తుంది. ఎందుకు? డాక్టర్ కూడా లేరు అందుకలా. కల్లో కూడా అనుకోలేదు. కల్లో కూడా అనుకోలేదు. కలగనే లేదు. ట్రైలర్ ఎవరైనా తర్వాత రిలీజ్ చేస్తారా అండి? సినిమా మొత్తం పాటలు ఎవరైనా పెడతారా? డ్రీమ్ పాట కాకుండా కుబేరపురం సింగింగ్ స్కూల్. అండ్ యాక్టింగ్ కి సింగింగ్ కావాలని తెలుసుంటే నేను ఈ సింగింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి యాక్టింగ్ తో పాటు వాయిస్ ట్రైనింగ్, పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ కూడా నేర్చుకునేదాన్ని. సంగీతం. హాయ్, మీరేంటి మా ఊర్లో? నేను ఇప్పటికి సంగీతం 2 సార్లు చూసిన ఆడియన్స్ గా కుబేరపురం చూద్దామని వచ్చాను. మీరు సింగింగ్ నేర్చుకోవడానికి వచ్చారా? అయాన్ ఝాన్సీ గారు, సో నైస్ టు సీ యూ. నేను నిన్ను సో నైస్ టు సింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. I want to sing about this boy. I want to sing a lot of praises Yes. about సంగీతం. Thank you ఏది so కుబేరపురం ఇంత ఖాళీగా ఉంటే ఎలాగా? మా ఊరు చాలా పెద్దది, సో మనం వెళ్తూ ఉంటే మీకు ఊరు నేను చూపిస్తూ ఉంటాను. మరి మనుషులేరయ్యా. కొంచెం హా యా గౌరీ, హౌ ఆర్ యు? గౌరీని ముట్టుకుంటే షాక్ పడుతుందేమో అనిపిస్తుందమ్మా. గోల్డ్ అయిపోతారు. నిన్ను ముట్టుకుంటే కూడా గోల్డ్ అయిపోతారు. బట్ వాట్ యు హ్యావ్ డన్ ఇస్ సో గోల్డెన్. మీరు అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ చేశారు. ఐ డోంట్ నో ఇఫ్ యు నో ఎలాంటి ఒక మ్యాజిక్ చేశారో. ఆ సినిమా చూస్తుంటే మాకు కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంటో ఐ కాంట్ టెల్ యూ. గోల్డెన్ గోల్డెన్. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఇస్ సో స్వీట్ ఆఫ్ యూ. ఇది మీ ఇద్దరు బంగారాలు అవ్వడానికి మా ఒక వెండి కొండ ఉంది. ఏది మా హలో పాపా, హాయ్, వస్తున్నాం, మేమే వస్తాం. మొత్తానికి వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన సినిమాని మనకిచ్చారు. అదే సంగీతం. కొత్త పిల్లలు, కొత్త టాలెంట్. మీరు సంగీతం శ్రీనివాసరావు గారికి ఎలా దొరికారు? మేమే కాదు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన మెయిన్ రీజన్ ఇదంతా అవ్వడానికి. నాగశ్విన్ కాదు, ఆయన అందరికంటే నాగశ్విన్ తర్వాత నాగశ్విన్ లాంటి వాడు. వావ్. సో ఈ సంగీతం శ్రీనివాసరావు గారి సంకల్పానికి ఇంకొక సంకల్పం తోడైందా? తోడయ్యాడు. నువ్వు వీళ్ళందరినీ ట్రాప్ చేసావు అనుకుంటే నువ్వు ఇక్కడ ట్రాప్ అయిపోయి ఉన్నావేంటమ్మా? నేను రకరకాల టైటిల్స్ చూసానమ్మా ఇప్పటి వరకు. అంటే దర్శకత్వ పర్యవేక్షణ చూసాను, క్రియేటివ్ ప్రొడ్యూసర్ చూసాను టైటిల్స్ లో. నీకు ఇచ్చినటువంటి టైటిల్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనే సార్. అంటే ఈ సో స్పెషల్ ఒకటి సృష్టించడం జరిగింది. బట్ నో, దాట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ సంగీతం శ్రీనివాసరావు గారు సినిమాని డైరెక్ట్ చేశారు 94 ఏళ్ల వయసులో. అయితే 94 ఏళ్ల మనిషి వీల్ చైర్ లో అటు ఇటు తిరగడము, రావడము ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఆయన మేధస్సు నుంచి పుట్టిన ఓ మానస పుత్రికని వీళ్ళందరితోటి నిజంగా ఈ సెట్ లో పనిచేయించాలంటే ఇలాంటి యువకులు మానసపుత్రుడు ఆయన సంకల్పాన్ని నడిపించినటువంటి సంకల్పుడు. సూపర్, వెరీ గుడ్ టు సీ యూ. కుబేరపురాన్ని మన కళ్ళ ముందు ఒక వింత ఊరిని, ఒక వింత శాపాన్ని మన కడుపుబ్బ నవ్వేట్టు క్రియేట్ చేసినటువంటి ఈ క్రియేటర్స్ అందరూ దొరికేశారు. నాకు నాగి కూడా దొరుకుని ఉంటే అద్భుతంగా ఉండేది, బట్ వదిలేసాను నాగిని. నాగి బదులు సంకల్ప్ ఈ రోజు బలైపోతాడు. నాగి, జూనియర్ నాగి. సో ఐ హ్యావ్ అయాన్ who played Pratap, Ahalya who played Gauri, and మా బాస్ లేడీ రేణుగా నటించిన శాలిని కొండపూడి గారు. నమస్కారం అండి. మీరంటే కొంచెం వణుకుతుందండి, మాకు కొంచెం భయం వేస్తుందండి. అండ్ మా యోగి తర్వాత ఇంకొక చిన్న నాగి తయారవుతున్నాడు లాగా, అచ్చం అలాగే కూర్చున్నాడు, అలాగే నవ్వుతున్నాడు. బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంటుంది సంకల్ప్ సెట్ మీద. సో ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ సంకల్ప్ మనతో ఉన్నారు. టుడే ఐమ్ ఫీలింగ్ లైక్ వన్ మీకు వైవా ఇస్తున్నటువంటి ప్రొఫెసర్ లా ఫీల్ అవుతున్నాను. మీరందరూ స్కూల్ పిల్లలు ఫీల్ అవుతున్నారు. భయమేస్తుంది. ఎందుకు? డాక్టర్ కూడా లేరు అందుకలా. పశువుల డాక్టర్ నీకేం పని అని. బట్ సచ్ బ్యూటిఫుల్ ఇంట్రొడక్షన్. అసలు ఓపెనింగే ప్రతాప్ ఊర్లోకి రాగానే ఒక్క వీధిలో ఆ మూల నుంచి మొదలుపెట్టి, బార్బర్ షాప్ నుంచి కదా అక్కడ, బార్బర్ షాప్ నుంచి మొదలుపెట్టి ఆ ఇంటి వరకు, ఆ కమల పిల్లల ఇల్లు ఎక్కడుంది అక్కడెక్కడో మధ్యలో చూసారు, డోర్స్ ఓపెన్ చేసేంత వరకు ప్రతి ఒక్కరిని ఊర్లో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు. అబ్బా, బై ద ఎండ్ ఆఫ్ దాట్ లైన్ ప్రతాప్ లోపలికి వచ్చే లోపల నాకు అర్థమైపోయింది ఈ ఊర్లో ఎవరెవరు ఉంటారు. సో దట్ ఎంత అందంగా ఉందో. ఫుల్లీ సంగీతం సార్ అదంతా. బికాస్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది ఐడియా హీ ఆల్వేస్ థాట్ మూవీ ఒక ఫోక్ టేల్ లాగా ఉండాలి. సో వాట్ మేక్స్ ఇట్ ఫోక్ టేల్? ఊరు అంటే ఊరు చాలా చూస్తాం, కానీ ఊరికి ఒకే వీధి ఉంటుంది, మెయిన్ స్ట్రీట్ అని. సో ద హోల్ విలేజ్, ఈవెన్ ఇన్ ద డ్రోన్ షాట్ వాట్ ఇస్ ఓన్లీ వన్ స్ట్రీట్.
సో లాట్ ఆఫ్ పీపుల్ ట్రై టు టాక్ హిమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆర్ట్ డైరెక్టర్ అన్నది లేదు సార్, ఇంకా డెప్త్ క్రియేట్ చేద్దాం అంత లేదు, ఏమైనా చేయొచ్చు మీరు, బట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. హీ వాస్ వెరీ పర్టికులర్. సో దట్స్ వై ఈవెన్ రైటర్స్ ఎంబ్రేస్ దట్. So such that from the beginning of the street nunchi end of the street varaku you meet every character on the way as you go, and such a well written scene actually. One of the first things we'll shoot చేసిన one of the first scenes. అంటే ఒక విజన్ ని సంగీతం శ్రీనివాసరావు గారు వేసుకుంటే ఆ విజన్ ని క్యారీ ఫార్వర్డ్ చేసి దాన్ని నిజం చేయడానికి చాలా మంది కష్టపడ్డారు. సో ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ సెగ్మెంట్ విత్ ది కాంప్లిమెంట్స్ బాక్స్. ఐ వాంట్ షవర్ కాంప్లిమెంట్స్. ఎంత బ్యూటిఫుల్ గా వర్క్ చేశారంటే నాన్న, ఆల్ ఆఫ్ యూ. మీరెవరు కూడా నువ్వు ఫస్ట్ టైం యాక్టర్ అంటే నేను నమ్మబుద్ధి కాలేదు. నువ్వేవో చిన్న చిన్నవి చేసుండి ఉంటావు అంతకు ముందు. I've done one film before and this is my second movie, but my first film as a leading character, and my first film in Telugu. So that was one big new challenge. Yes. సో ఈవిని చూస్తూ ఉంటావు అటుగా ఇటుగా, కానీ ఇలాంటి పాత్ర పడుతుందని నువ్వు అనుకున్నావమ్మా? కల్లో కూడా అనుకోలేదు. కల్లో కూడా అనుకోలేదు. We have to stop this now. పాడుతున్నారు రా బాబు. నువ్వు అసలు పాటగాడివి కదా? అవును, అసలు పాటగాడి. అసలు పాటగా ఎలా పట్టారు నాన్న వీళ్ళని? అసలు నాకు కూడా తెలియదు. నేను నిన్న కూడా అడిగాను అసలు ఎలా వచ్చాను, నేను ఎలా వచ్చాను ఈ ప్రాజెక్ట్ లోకి అన్నది నాకు ఇప్పటి వరకు క్వశ్చన్ మార్క్. అలాగనే లేదు. నేను కూడా పాడుతున్నానా? అవును. సో ఎలా వచ్చింది? డిడ్ యూ ఈవెన్ బిలీవ్? వాజ్ ఇట్ సరల్ మూమెంట్ ఫర్ యు? వాట్ అంటే ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ మ్యామ్. ఎందుకంటే నాకు నిన్న కూడా ఒక దాంట్లో చెప్పాను, నేను మంచిగా చిల్ అవుతూ కాఫీ తాగుతున్నప్పుడు నాగి సార్ ఇలాగా అయాన్ ఆఫీస్ కి రావాలి అని ఏం చెప్పకుండా ఆయన టక్మన్ ఫోన్ కట్ చేస్తారు. హీ డిడ్ంట్ గివ్ మీ ఎనీ ఇన్ఫర్మేషన్ ఏంటి ఏమవుతుంది అని. అంటే ఆయన అంతకు ముందు నీకు తెలుసా? ముందే తెలుసు. పరిచయం అంటే జస్ట్ అంటే పరిచయం ఉన్నారు కానీ ఎప్పుడు ఇలా Like through music. త్రూ మ్యూజిక్ పరిచయం ఉన్నారు. బట్ ఇలా ఎప్పుడు ప్రాజెక్ట్ కి పిలిచి సడన్ గా అలా కుబేరపురంలో నన్ను వదిలేస్తారని ఎప్పుడు అనుకోలేదు. ప్రతాప్ చేస్తారు అనుకోలేదు. ప్రతాప్ నీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి ప్రతాప్? అంటే చాలా మంది ఇదే అంటున్నారు, దట్ ఫస్ట్ టైం యాక్టింగ్ లాగా అనిపించట్లేదు అని చెప్పి. ఫర్ మీ దట్స్ హ్యూజ్ కాంప్లిమెంట్. ఐ థింక్ దట్స్ ఆల్సో our Sankalp's direction, because it matters like how set చేయాలి కదా మీటర్. కెమెరా అలాంటి తిప్పుతారా అందరూ? ఫైనలీ ది ఫ్రేమ్ ఇస్ కంప్లీట్. నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. ఐ వాంటెడ్ టు మీట్ యూ. ఈ సెగ్మెంట్ ని నేను కాంప్లిమెంట్ బాక్స్ అంటున్నాను. అందరి మీద కాంప్లిమెంట్స్ షవర్ చేస్తున్నాను. సినిమా నేను 2 రోజుల పాటు వరుసగా 2 షోలు చూసాను. అండ్ నన్ను ఇప్పుడు నేను ముక్కలుగా సంకల్ప్ ఆశ్చర్యపోతున్నాడు, ఇదేంటి ఈ బిట్ మీరు పట్టుకున్నారా, ఈ బిట్ మీరు చూసారా అలాంటివి. సో సెకండ్ టైం చూసినప్పుడు కేవలం క్రాఫ్ట్ కోసం చూసాను. ఏం సినిమా చేశారు. ఇప్పుడు ఇది కాంప్లిమెంట్ బాక్స్, మీరు సిగ్గుపడచ్చు అందరూ. కాంప్లిమెంట్స్. యూ మేడ్ ఇండియన్ సినిమా ప్రౌడ్. ఆల్ ఆఫ్ యూ please accept this. You made Indian cinema proud. If you have seen international cinema, ఇది ఏమీ తక్కువ కాదు. ఇంటర్నేషనల్ సినిమా కంటే ఇంకేమైనా ఉంటే అలాంటి ఒక అద్భుతమైన సినిమా చేశారు. కానీ నాకు కంప్లైంట్ కూడా ఉంది. ఇంత గొప్ప సినిమా చేసిన మీరు ఈ సినిమాని ప్రజలకి మామూలుగా మా సినిమా భాషలో ఎందుకు పరిచయం చేయలేదు? పాటలతో పరిచయం చేశాం. ట్రైలర్ ఎవరైనా తర్వాత రిలీజ్ చేస్తారా అండి? సినిమా మొత్తం పాటలు ఎవరైనా పెడతారా? మీకు తెలుసు కదా ముందే మేము ఒక రిస్కీ జోన్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఇది అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత I was actually seeing some people's comments. They're like, we're actually happy we didn't see this before watching the movie. Because they're like, lot of the maybe surprise some of the fun that they had when they're watching the movie కొంచెం తగ్గేదేమో అని వాళ్ళ ఫీలింగ్. చూసిన వాళ్ళకా? అవును. లేదు, యూ కట్ అ వెరీ గుడ్ ట్రైలర్. యాక్చువల్లీ చాలా యాంటిసిపేట్ చేసి వెళ్ళగలిగే మొమెంట్స్ ఉన్నాయి అందులో. It is what it is. We were trying to figure out what is the best way to do it, and more importantly, we were trying to release the movie on time. ఎలా అంటే ఇప్పుడు నెక్స్ట్ కాంప్లిమెంట్ కి వెళ్తాను. ఒక 40 ఏళ్ల పాటు ఒక మనిషి తప్పించి 40-45 ఏళ్ల పాటు ఒక 1/2 శతాబ్దము ఒక మనిషి దగ్గర ఉన్నటువంటి కళని నిజం చేయడం, అది కళ రూపంలోకి తీసుకురావడం, ఇదంతా ఒక ఎత్తని మనం అందరూ పొగుడుతున్నారు కదా. 40 ఏళ్ల పాటు అక్కడే ఆగిపోయింది అంటే అందులో కమర్షియల్ మెటీరియల్ లేదేమో, ఇది సినిమాగా అవ్వదేమో అనే ఒక బిలీఫ్ సిస్టమ్ నడిచింది. వాట్ మేడ్ యూ క్రాక్ దట్? Very honestly, I don't think we cracked that. We started with just the belief only. We thought faith in Sangeetam sir's thing. Aina is not a normal director. He's not like any other director. అలాంటి సినిమాలు చేసిన మనిషి. And he believes in something for 40 years. And if other people are not believing it,
I decided that they don't get it, and we don't have to doubt him. His ideas have always worked together. So I'm saying, let's believe him. Let's go ahead. We'll put everything behind his idea, and it'll work. Why won't it work? గట్టిగా పనిచేస్తుంది కదా ఏదన్నా. పనిచేసింది, గట్టిగా పనిచేసింది, బాగా గట్టిగా పనిచేసింది. Were you all surprised with the result? In some sense, yes, because I really do believe that musicals are very hard form to crack because of many reasons. It's very hard to execute. It's very hard to make the music match with what we've shot. I truly sometimes just think about how did we do it. What did Devi do? నాకు సినిమా అంతా దేవినే కనిపించాడు, మీరు ఎవరు కనిపించలేదు. మీ నటనలో ప్రతి బీట్ దేవి ఎలివేట్ చేశాడు. ఎస్పెషలీ ఆ కుబేరుడి దగ్గర కూర్చున్నటువంటి సీన్, హర్ గుహలో పడిపోయే సీన్, అయాన్స్ సూపర్ మ్యాన్ సీన్, హర్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్, ఎస్పెషలీ ఆ గోల్డెన్ మొత్తం స్టాచ్యూస్ అయిపోయి ఆ చినుకు, ఆ పాట, ఎవ్రీథింగ్ దేవి ప్రతి బీట్ సినిమా నిలబెట్టిందబ్బా. Definitely. అసలు ఇంకా దేవిశ్రీ ప్రసాద్ హెస్ డన్. ఇవాళ మార్నింగ్ ట్రైలర్ లో చూసాను దేవీస్ బెస్ట్ వర్క్ అని, Correct. DSP's కెరియర్స్ బెస్ట్ అని చదివాను నేను. lot of people wrote Lot that, of so people decided to wrote put it in that. the trailer. Lot of reviews and all lo చెప్పారు. And I think Devi garu is once in a generation talent, and ఆయనకి ఒక ఛాలెంజ్ ఇస్తే he rises to that challenge. It's that sort Exactly. of artist. I wanted to ask you one question, Nagi. Yeah. సంగీతం గారికి ఒక పర్ఫెక్షనిజం ఉంది, Right. దేవికి ఇంకొక మ్యాగ్నెస్ ఉంది. Yeah. ఈ ఇద్దరిని బ్యాలెన్స్ ఎలా చేశారు, ఎవరు చేశారు? చేసాము ఒక 2 ఫోన్లు ఇలా పట్టుకుని మేనేజ్ అంటే యా ఇట్ వాస్ గుడ్. ఇట్ వాస్ ఆల్సో డిఫరెంట్ పాయింట్స్ కూడా. సంగీతం సర్స్ వాజ్ అ లాట్ డ్యూరింగ్ ప్రీ ప్రొడక్షన్. మా రైటింగ్ స్టేజ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ లో ఇట్ వెంట్ ఆన్ ఫర్ అ గుడ్ 7-8 months of almost daily calls, and then pre-production lo once Sankalp joined, lot of rehearsals back and forth. Yes, Sankalp showed me a video of pre-production. సంవత్సరం క్రితము ఇది ఎలాగ మీరు బొమ్మలతో చేసుకున్నారో విజువల్ ప్రొడక్షన్, ఆ తర్వాత యాక్టర్స్ తోటి రిహర్సల్స్ ఎలా చేశారో, వీళ్ళు రిహర్సల్స్ ఎలా చేశారో చూపించాడు నాకు. అంటే ఒక సినిమాకి ఇంత శ్రమ పడ్డం అవసరమా అనిపించేంత చేశారబ్బా మీరు. The only way this movie we were able to figure it out or shoot it or do it was because of so much prep. And even then sometimes it felt less. Even then it sometimes felt like ఇంకా కొంచెం టైం ఉంటే బెటర్ అలా అనిపించేది. సో ఫర్ a regular movie we don't prep to this level. Maybe మ్యాగ్నెస్ అనిపించింది నాకు దట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్. దేవి ఎప్పుడు యాడ్ అయ్యారు దీనిలోకి? వీళ్ళతో ప్రీ రికార్డ్ చేసి యూ హ్యావ్ ప్రీ రికార్డెడ్ అండ్ యాక్టెడ్ టు ద బీట్స్ కదా. అది ఎలా జరిగింది? Devi joined he was the first main technician to join. So Devi garu was on board early on only, but the first singing first mata pata that we call kada adi ఏమైంది that happened much later. First we were just discussing ఎలా చేద్దాం, స్టోరీ రైటింగ్ అవుతుంది, a flashback song చేశారు, వినరా చేశారు, which was also great. And then slowly once we started doing the scenes, then we understood the process అన్నమాట. ఓహో ఇలా అవుతుందా, మేము సీన్ పంపిస్తే ఆయన పంపిస్తారు, మళ్ళీ మేము పంపిస్తాం, మళ్ళీ ఆయన పంపిస్తారు. We played tag for like a good few weeks. This was a new making experience for you kada, not like a for different. everyone, for all of us. Yeah, because we don't get the freedom to rewrite our scenes one night before, but we still ended up doing it. We still do that. Yeah, we're still shameless, but like, Chase, but actually you're not you're not అది supposed ఒకసారి to. సెట్ అయిపోయి ప్రీ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చడానికి లేదు. కానీ చేస్తాం. అదే టెంపోలో ఒక డైలాగ్ ఆలోచించాలన్నమాట. సో అదే టెంపో ఇస్ ఆల్సో అవర్ అండర్స్టాండింగ్. సో డిఎస్పీ గారు ఎవరు చెప్పారో అదే టెంపో అని మీ ఇష్టం అది వచ్చినట్టు మీరు పాటించేసుకుంటారా? అది ఇంకోటి, నాకు అస్సలు సంగీత జ్ఞానం లేని అజ్ఞానిని, కానీ ఎవరి టెంపో, ఎవరి బీట్, ఎవరి రాగం, ఎవరి స్టైల్ వాళ్ళకి క్రియేట్ చేశారు. దాసుకు ఒకటి, రవి మన బార్బర్ ఒకటి, పూజారికి ఒకటి. That was also Sangeetam sir. He wanted style for everyone. always wanted. ఇప్పుడు బార్బర్ ఒక ర్యాప్ లో పాడతాడు, ఒక రాగంలో పాడతారు. He wanted something very specific. Pujari speaks like mantralu. So everyone has this one gag in which they actually sing. ఇగో ఇక్కడ కొంచెం మ్యూజికల్లీ అయ్యాడు కదా. కాదు నీకు దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ మ్యూజిక్ అంతా చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది యాజ్ సంబడి హూ నోస్ బెటర్ మ్యూజిక్ దెన్ మోస్ట్ ఆఫ్ us? అంటే ఇట్ వాజ్ అ ఫ్యాన్ మూమెంట్ ఫర్ మీ టు వాచ్ హిమ్ డూ హిస్ వర్క్. ఎప్పుడు అంటే ఆయన స్టూడియోలో ఎలా కంపోజ్ చేస్తారో ఐ నెవర్ విట్నెస్డ్ బిఫోర్ కదా. సో ఆన్ హిస్ ఎలిమెంట్, ఇన్ హిస్ ఎలిమెంట్, ఇట్ వాజ్ నైస్ టు సీ హిమ్
on the spot come like, hey, Ayan, ఇది Balin. And he cuts it off there and he comes up with something else again. So his creative mind is too much. I saw in one of your interviews where you said like Devi beats beatboxes చేసుకుంటూ మధ్యలో ఇచ్చే అని. Was it easy to work with, or was it a big music director? Okay, you sing like this. Hey, no, Shruti is not right. No, you. Actually, he's very. I don't know how he does it. He just creates magic and it looks very effortless. Yeah. You just have to trust him. You know that last minute he will create something out of thin air. Yeah. And it will be the most amazing thing you've ever seen. Yeah. ఎంటర్ అయిన వెంటనే మాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే సార్ మీద ఆయన మా ఇద్దరిని యూ గైస్ ఆర్ సచ్ స్టార్స్, నాతో ఫోటో దిగాలి ఇప్పుడు, మీరు నాతో ఫోటో దిగండి ప్లీజ్ అట. సో స్వీట్ బికాస్ హీ మేక్ షూర్ దట్ ద ఐస్ ఇస్ బ్రోకెన్ లైక్ ఇమీడియట్లీ సో దట్ వీ ఫీల్ కంఫర్టబుల్. ఎస్పెషల్లీ దాసుస్ బాసు నేను యేసుదాసులో ఒక దగ్గర బాటిల్ కింద పడిపోద్ది, ఆ పిల్లోడు రే నువ్వే కాదురా కేసు, మొత్తం ఊరంతా ఇదే కేసు అని వెళ్ళిపోతున్నప్పుడు he has to pick his bottle up. Yeah. You have to do it on the beat, on the meter that he has given. You can't go a little extra, you can go a little liberty ledakandi actor ga. It's actually nice also because it's like almost being given background score when you're acting. So you have that. If you have a rhythm in your body, you will react to it, which I feel all of these guys had. వీళ్ళందరికీ ఉండింది. How did you break that choreography type of acting? నాకు అది చాలా కష్టం అనిపించింది. Pre choreographed acting. It was hard only, but it You was. have to strike a balance between Choreography and acting. choreography and acting because you have to make it look natural. I think that was very clear that we were not doing a dance sequence. We were doing a realistic Life moment, like situation, especially MIND is chaos. Yeah. It's still somewhat choreographed, but it had to look real, like I things like were that thing happening. where you run out of the house, no, after they kidnaps Pratap. And so she has to run and then she does a break. Like a break with the beat or man. But you know what? I actually That is so just good. tripped only. I was slipping in the sand. Method acting. Okay, tell me one more method acting. పిచ్చి థింగ్ చాలా బాగుంది. ఏమైంది అది ఎలాంటిది ఏంటి? తర్వాత ఏమైంది అంటే పిచ్చి మీ అందరికీ పిచ్చి అని ఏదో Yeah. అక్కడ కూడా ఇది నేను అన్నట్టు ఇది యాక్ట్ చేయాలి, గుర్తు చేసుకోవాలి ఏమన్నాను నేను అని. యూ హ్యావ్ టు రికలెక్ట్ వాట్స్ హ్యాపెనింగ్. ఇది చాలా ఐ డెంట్ ఫీల్ కొరియోగ్రాఫ్డ్. That's really వెరీ nice. ఈజీ టు స్లిప్ ఇన్ టు దట్ కొరియోగ్రఫీ జోన్. Yeah. So no, I think that's also direction and being told again and reminded that we are doing something that's. We don't want to make it look like a dance. It's not a dance. It's a reaction. It's a response. So these guys really helped me. ఎందుకంటే పాట అయినప్పుడు పాటకి తగ్గట్టుగా ఉండే యాక్షన్ కొరియోగ్రాఫ్డ్ గా ఉండకూడదు. ఎంత న్యాచురల్ గాను వెళ్ళాలి. ఎంత గొప్ప ఛాలెంజ్ ఎంత తేలిగ్గా తీసి పడేశారు రా బాబు మీరు. ఇంకేం కాంప్లిమెంట్లు ఇవ్వాలనుకున్నాను. ఎవడరా బాబు డిఓపి, ఎవడరా బాబు, ఎక్కడ దొరికాడు? హౌ డిడ్ యూ పుట్ దెమ్ ఆల్ టుగెదర్? ఏమో instinctive. He had done వీరాంజనేయులు విహారయాత్ర. A trailer చూసా, trailer or teaser, it looked very good and we called him. Luckily he was also available at the same time and Sankalp also knew him. He was speaking to him for something else. That was a coincidence. So actually వీళ్ళిద్దరికి ఆల్రెడీ ఒక Bond పరిచయం ఉండే. So then that continued into the movie. అండ్ నేను ఇందాక మాట్లాడుతూ సంకల్ప్ తోటి సంగీతం గారు అక్కడెక్కడో కూర్చున్నారు, సంకల్ప్ సెట్ లో ఉన్నారు. నాగి బీయింగ్ అ డైరెక్టర్, హౌ డిడ్ యూ కంట్రోల్ యువర్ instincts to By not coming to set much. That is the best, not the only way to control and kitchen. But I was The real question is, did he control? you should answer that. Like the thing is nicer is it's always tiny gags that are always added. Like let's do this. And they're like, yeah, it's so much fun. Why didn't we think of this on it? And it's like Swahili. మన నెత్తి మీద గుడ్డ పెడతాం. These are all. బొట్టు పెట్టారు. ఆ స్వైలీ క్యారెక్టర్ కు బొట్టు పెట్టి నెత్తి మీద గుడ్డ వేస్తే అసలు ఏమున్నట్టు క్యూట్ గా. This kind of stuff keeps coming. మమ్మీ అని ఏడ్చాడు. నాకెంత బాగా నచ్చిందంటే అంటే ఒక కష్టం నుంచి బయటికి రాగానే మనం ఫస్ట్ తెలుసుకునే తల్లిని ఏ భాష అయినా పర్వాలేదు. వాడు మేక పక్క నుంచి మేక ఏమన్నా క్యూట్ మూమెంట్స్ అవి. సినిమా చూసుకున్న తర్వాత ఒక అద్భుతాన్ని చూసాము అన్న ఫీలింగ్ తోటి మేమందరం బయటకు వచ్చాము, మా ఆడియన్స్ అందరూ. నేను సినిమాని 2 సార్లు చూసాను. ఒకసారి హైదరాబాద్ లాంటి ఒక మెట్రో ఆడియన్స్ తో చూసాను, రెండోసారి ఏలూరులో ఒక బీచ్ ఏలూరులో చూసాను. ఏలూరులో నాకెవరూ తెలియని నేను ముసిగేసుకుని చూసాను సినిమా. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా సినిమా పరిచయమే లేదు, అసలు సంగీతం అన్న సినిమా వస్తుందనే సంగతి కూడా లేదు. మా డాక్టర్ ఫ్రెండ్స్ అందరినీ నేను మా అక్కలందరినీ లాక్కుని సినిమాకి తీసుకెళ్ళాను.
వాళ్ళు మధ్యలో ఇంటర్వెల్లో అడిగాను, రే మీరు పాటలకు ఎలా రియాక్ట్ అయ్యారా అని. వాళ్ళకి తెలియదు అసలు పాట చూస్తున్నాం అన్న సంగతి, ప్రిపేర్ అయ్యి రాలేదు, మేము పాటగా చూస్తాం అన్న సంగతి. దేవ్ ఎంజాయ్డ్ ఇట్. ఏమి మూమెంట్స్ మనం హైదరాబాద్ లో చూసామో సిమిలర్ మూమెంట్స్ కి ప్రేక్షకులు బళ్ళు మొన్న నవ్వుతున్నారు. నాకు ఎంత అనిపించిందంటే పిల్లలందరూ ఉంటే బాగుండని. ఇంకోటి నోటీస్ చేశాను నాగి, నేను ద సెకండ్ డే థర్డ్ డే చూసాను ఏలూరులో, మొత్తం పెద్దవాళ్ళు ఉన్నారు. సంగీతం గారు ఫ్యాన్స్ ఏమో అని అనుకున్నా, కాదట యుఎస్ లో వాళ్ళ పిల్లలు చూసి వాళ్ళ తల్లిదండ్రులకి సినిమాకి బుక్ చేసి మీరు థియేటర్కి వెళ్ళండి అని తోస్తారు వీళ్ళందరినీ. సో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ యూ వాంట్. ఎక్కడ ఎవరికి చెప్పకుండా ఎలాగబ్బా సినిమా వెళ్ళలేదని నేను అనుకున్నాను, బట్ సినిమా వెళ్తుంది. దిస్ మూవీ ప్యూర్ వర్డ్ ఆఫ్ మౌత్ అనే వి ఆల్ బిలీవ్, బికాజ్ సాంగ్ ఆఫ్ మౌత్ అన్నట్టు సాంగ్ ఆఫ్ మౌత్ అనే వెళ్తాను. లిరిక్ ఆఫ్ మౌత్ లిరిక్ ఆఫ్ మౌత్ లో వెళ్తాను. సంథింగ్ ఇన్ 5 minutes. ఓకే, సో కాంప్లిమెంట్స్ బాక్స్ ఇక్కడ తోటి మోస్తున్నాను. నెక్స్ట్ వచ్చేది కంప్లైంట్స్ బాక్స్. ఇప్పుడు వస్తుంది కంప్లైంట్స్ బాక్స్. డిలీట్ చేసిన సాంగ్ అని చెప్పి పబ్లిసిటీ ఇచ్చి ఆ సాంగ్ ని సినిమాలో పెడతారా ఏంటి బాసు మీరు? హలో బాసు, రాగిని అడగాలి ముక్క. It was too good. It needed to be. అంటే బేసిక్లీ ఏంటంటే పాపం మా దాసు గారిని ఎందుకు అట్లా ఎక్స్క్లూడ్ చేయడం మా ఊరి నుంచి, వాడు కూడా మీరు మమ్మల్ని మోసం చేశారబ్బా. చేసామండి. ప్లాండ్ మోసమా ఇది, లేకుంటే జాలిపడ్డ మోసమా? రెండు ఒక విధంగా రెండు. మోసము అనేది మా సినిమాలో కూడా ఒక వన్ ఆఫ్ ది థీమ్స్ కదా. అది ఎవరు మాట్లాడుతున్నారు చూడు. అందుకే నేనే మేడం మరి మా పరిస్థితి ఏంటి? మేడం మీరు ఫ్రాడ్ ఏంటి? మరి లాస్ట్ లో నాకు ఇంకో కంప్లైంట్ ఉంది. ఏడు అసలు ఏడి, వేర్ ఇస్ దట్ వంశీ, వేర్ ఇస్ దట్ దాసు, వై ఇస్ హి మిస్సింగ్? అండ్ లాస్ట్ లో ఏమైపోయాడు దాసు? అన్ని బీట్లో కనబడ్డాడు. We had a ending for him always that ఇంకా లాస్ట్ లో కుబేరుడి దగ్గర ఒక ఫార్మల్ షర్ట్ వేసుకుని టాప్ బటన్ పెట్టుకుని కూర్చుని, నేను మందు మానేస్తే నువ్వు షాప్ మాపేస్తానని తెలుసుంటే ఎప్పుడో మానేసేవాడు. ఓకే ఎనీవేస్ చియర్స్ అని చెప్పి మళ్ళీ తాగుతాడు సంథింగ్. వి ఆల్వేస్ థాట్ but that didn't work. Yeah, I always wanted to end him. Like Nagi sir was very particular about the track ending because he always saw that there's a very nice gag. So towards the end, so suddenly he disappears. There was one moment Ahilya, అతను వచ్చి కుబేరుడి దగ్గర ఇదంతా జరిగింది నా వల్లే అంటే there was one relief. Cute little relief. It was intentionally shot. Thank God. And then he says, That was intentional. Chala that relief and then that what? Bale cute గా ఉంది. Now for your complaints. Ayan మొదలెట్టు, నీకు ఎవరి మీద కంప్లైంట్స్ ఉన్నాయి? సంకల్ప్ గోరా చాలా ఘోరంగా అధ్యాయం. కూర్చోవాలి. ప్రతి ఒక ఇంపార్టెంట్ సీన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ షూట్ రాత్రి 2 వరకు ఉంది అంటే 1:55 కి నాకు ఒక షాట్ పెడతాడు, లాస్ట్ షాట్. ఇంకా అందరూ సెట్ లో ఉన్న వాళ్ళందరూ ఫోకస్ అంతా నా మీదే. ఇప్పుడు ఈడు సరిగ్గా చెయ్యకపోతే అది టేకులు తీసుకుంటే వీడు ఇంకొక అరగంట మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది అన్న టైంలో తీసుకొచ్చి, అయాన్ ఇంపార్టెంట్ సీన్ జాగ్రత్తగా చేయాలి, ఈ మూవీలో ఇది టర్నింగ్ పాయింట్ అంటాడు అక్కడి నుంచి. ఆ లాస్ట్ ఆ 1:55 కి నేను పొద్దున్న నుంచి ఇలాగా సొమసిల్లిపోయి మొత్తం ఇలా ప్రాణం అంతా వదిలేసుకున్న తర్వాత లాస్ట్ కి వచ్చి చెప్తాడు, ఈ రోజు ఇంపార్టెంట్ సీన్ మనం బాగా చేయాలి అని చెప్పి. ఇక్కడ ఒక సీన్ చేసాం ఈ అతని మీద ఎంత ప్రెషర్ ఉందో ఆలోచించు, నీ మీద అంత ప్రెషర్ పెట్టడం. అసలు అది ఆ మామూలు ప్రెషర్ కాదు మ్యామ్, అది ప్రెషర్ కుక్కర్ లో వేసి నన్ను హైలో పెట్టి స్టవ్ పైన మూత కూడా తీసేసి అసలు ఇష్టం వచ్చినట్టు. సంకల్పం ఎందుకు అలా చేసావు చెప్పు. లేదు అది అందరికి జరిగింది. లేదా అయాన్కి అయినంత అవ్వలేదు. ఇట్స్ లైక్ మన వాళ్ళని వేరే అలౌడ్ టు కొంచెం ఆ లీనియన్స్ తీసుకుంటా కదా. అయాన్ మనోడు చెప్పాను కదా, సంకల్ప్ ఫేవరెట్ అయాన్. మరి అది కూడా ఉంది కదమ్మా, అయాన్ సంకల్ప్స్ ఫేవరెట్. Favorite in many ways, but also it's true you got the last shot of the day. I don't know. ఈవిడ కూడా ఇలా నడుస్తూ ఇలా, is it your last shot? Bye. Feel bad for him and just leave. What is your complaint about
సంథింగ్ అబౌట్ ద ఫిల్మ్. I don't speak Telugu, right? Everyone has Hey, you amnesia. speak Telugu. నీకు తెలుగు వచ్చు. Okay, Don't say you నాకు don't. ఇప్పుడు కొంచెం తెలుగు తెలుసు, but Don't say that when I say you can speak Telugu immediately. No, why would you break that? You okay, can then just I say can't. But I can't. But the point is, everyone has amnesia about it. అమ్నీజియా అంటే మతిమరుపు. Matvarpu. And Ahilya, instead of this line that you've rehearsed, let's try this one. Jabran, jabran, jabran. How the hell am I? Sorry. How am I supposed to? ఎలా నేర్చుకుంటారు లాస్ట్ మినిట్ లో చెప్పండి. Okay, rolling in 5. So that was panic for me on. సంగీతంలో మొత్తం అందరూ కుబేరపురంలో ఉన్న వాళ్ళందరూ ఈవిడ మీద కంప్లైంట్ చేశారు. Yeah. కానీ ఈవిడికి ఎవరి మీద కంప్లైంట్స్ ఉన్నాయో తెలుసుకున్నాం. ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను ఒకళ్ళ మీద చెయ్యెత్తా. అదే నా complaint. శంకరయ్యని కొట్టిన పైగా ఎక్కడ ప్లేస్ చేయాలి స్లాప్ అనేది కూడా నాకు తెలియట్లా. చెప్పారా? లేదు, నాకు తెలియట్లా. ఎందుకంటే పాపం ఆయన, అందుకే నేను ఫస్ట్ గడ్డం మీద ఇక్కడ కొడుతున్నా. ఆయన ఇంకా చూసి నువ్వు అట్లా కొడుతున్నావు ఇంకో, నాకు అనవసరంగా తగులుతుంది, షార్ట్ లో కూడా రాదు. మంచిగా కొట్టు అంటే ఇక్కడ ల్యాండ్ చేయాలి Two stones, zero bird. యా, సో ఇట్ ఫెల్ట్ వెరీ. మ్యామ్ వీళ్ళిద్దరిని వాళ్ళవి స్విచ్ చేసి ఒక్కొక్క డైలాగ్ చెప్పమని చెప్పారు. Yeah, yeah. You do ఓనర్ గారు, సూపర్ ఐడియా. She does it very nice. Super idea, owner గారు. సూపర్ ఐడియా ఓనర్ గారు. So cute. రేణు, నా యు డూ రేణు. నాటకం కాదు, business. Come on, I don't have the. లైఫ్ లో ఇంకా చాలా తప్పులు చేశాను, డబ్బు తీసుకుని ఊరి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. ఈ ఊరు ఒకప్పుడు చాలా అందంగా ఉండేది, మా అమ్మ ఉన్నప్పుడు, అక్కడ గొంతులో కొంచెం తడిగి చెట్లు ఉన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఆడిషన్ చేసినప్పుడు వీళ్ళు పాటగాళ్ళు అయితేనే తీసుకుంటామని చెప్పారా? Yeah, of course. Singidam sir's first thing is when you call, he's like, okay అమ్మా, వెరీ గుడ్, ఎక్కడి నుంచి, ఏ ఊరు, ఓకే పాట పాడమ్మా. ఊరంతా అల్లకల్లోలం చేసి వీడిని బకోళం చేసి ఇప్పుడు జాలి చూపిస్తున్నావా. I love that scene between us. A lot of people say it's there. You know, somebody said when they go neck to neck with each other, they robbed me of a nice pride moment. Pride month moment anta. That was actually the first Mata Pata scene we shot in the movie. అప్పటిదాకా ఏమైంది, and these scenes are like group songs కదా. This is the first intimate scene we shot. So the conversation where he's on the bed and she comes, sits next to him and talks felt very magical the day we shot it. ఎగ్జాక్ట్లీ, దట్ వాస్ మై నెక్స్ట్ కంప్లైంట్. నాకు స్టాండర్డ్ తెలుగు సినిమాల్లో రాబోతున్న ఒక మ్యాజికల్ రొమాంటిక్ మూమెంట్ ని మీరు అలాగా స్విచ్ ఆఫ్. వీళ్ళిద్దరి మధ్య వచ్చింది. అదే ఏది స్విచ్ ఆఫ్ చేస్తారంటున్నాను నేను. ఆడ పాట పడాలబ్బా, కట్ చేస్తే. So Singhitam sir had a very interesting idea about this. He said, let's have a scene where we cut and we go to a foreign location and they're both talking to each other. So dream పాట కాకుండా. Like a Switzerland setup. Yeah, he's just like, let's do a scene like that. That was one of the discussions in between. Really cool. my God. This is what I mean by sir's idea, sir. ఫారెన్ షెడ్యూల్ వెళ్ళి ఏం చేస్తున్నారు అంటే మాటలు మాడుకుని Just so they can talk. అప్పుడు I would have wanted a triangle love story. Foreign location కి. అదే నివేత ఆన్ స్క్రీన్ రాగానే ఒక పవర్ వచ్చిందబ్బా, అసలు ఒక మ్యాజికల్ ప్రెజెన్స్ ఉండింది ఆ ఎంటైర్ సీక్వెన్స్ లో. అండ్ దెన్ మా విజయ్ దేవరకొండ వచ్చిన తర్వాత జరిగిన మ్యాజిక్ నేను చెప్పలేను. అక్కడ కూడా చూసుకోండి బయట, దీన్నే చూసుకోండి, దీన్నే చూసుకోమన్నది అన్నాడు. వాట్ ఇస్ లైన్ రే? దీనికి ఆయన ఓవర్ యాక్షన్. దీనికి అంత ఓవర్ యాక్షన్ దీనికి అంత ఓవర్ యాక్షన్ సంథింగ్ లైక్ దట్. వెరీ క్యూట్. అయితే దీస్ రైటర్స్ వీళ్ళని మోసం చేశారని కంప్లైంట్ వచ్చింది నాగి. గోకుది బకోలు. సో గౌతమి చల్లగుళ్ళ అండ్ రాహుల్ ఇద్దరు రైటర్స్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళు మీకు చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే మమ్మల్ని మాటలు రచయితలుగా పెట్టుకుని మా చేత పాటలు రాయించారు. అదే మాకు కూడా తెలీదు ఎలా రాసాము అని. ఒక శ్రీమణి గారు కూడా ఉన్నారు, ఆయన పాటలు రచయిత, ఆయనతో మాటలు రాయించాము. దేవిశ్రీ గారు ఉన్నారు, ఆయనతో యాక్టింగ్ చేయించాము. సో అందరూ ఒక్కొక్కటి ఏదో చేశారు వేరే. సో ఈ సినిమాలో బేసిక్ ఎవ్రీబడి హ్యాడ్ టు డు ఎవ్రీథింగ్. ఎవరు ఏం చేస్తారో అది చేయకూడదు అనమాట. నేను యాంకరింగ్ మానేసానని చెప్పుకుంటూ యాంకరింగ్ చేస్తాను. మా కోసం ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ డైరెక్టింగ్ ఇండియాల్సిన నేను ప్రొడ్యూసింగ్ చేస్తాను. అందరూ రకరకాలుగా చేస్తున్నాం. బట్ పాడుతుండే నేను యాక్టింగ్ చేస్తున్నట్టు
చూసారా Start చేస్తే ఇంకా ఆగట్లేదు అసలు మంచిదాన్ని చెడ్డదాన్ని ఇంకా తెలుగు రాని అమ్మాయిని తెలుగు మాట్లాడిస్తున్నట్టు యాజ్ అ రైటర్ వీళ్ళకి రైటింగ్ అవకాశం ఇవ్వలేదు కానీ మాటలు రాసే అవకాశం ఇవ్వలేదు ఏమ్మా సంగీతం గారితో ఒక కూర్చుంటే మాటల్లాగా కాదు పంచుల్లా పేల్తాయి అంటారు నిజమేనా? మామూలు పంచులు కాదు మ్యామ్ అసలు అవి అమ్మో అసలు ఐ థింక్ మొత్తం టీమ్ లో అసలు అంత స్పాంటేనిటీ అంత జోక్స్ ఒక్కోసారి ఏంటంటే నాగి బిజీగా ఉంటారు అవి చేస్తారు సో డిస్కషన్స్ మధ్యలో కావాలని వచ్చి చిన్నగా సార్ ని కెలిచడానికి ఒక డైలాగ్ అనేసి వెళ్ళిపోతారు అనమాట సార్ ఇంకా దాని మీద రోల్ అవుతూ ఉంటారు ఎన్ని జోక్స్ అంటే అలా ఎలా అంటే ఇప్పుడు బాగా మేము చాలా ఆవేశంగా చెప్పాక అయిపోయిందా నేను ఎప్పుడో ఆపేసా వినడం అక్కడ ఏమి 10 minutes బ్యాకే అయిపోయింది ఐడియా సో అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. రాహుల్ మీరు ఈ మామూలుగా సినిమాలు అంతకు ముందు రాసినప్పుడు లేదా ఏదైనా రైటర్స్ రూమ్ ఎక్స్పీరియన్స్ కి సంగీతం గారితో కూర్చున్న రైటర్స్ రూమ్ ఎక్స్పీరియన్స్ కి ఎలాంటి తేడా ఉంటుంది చెప్పండి? చాలా ఉందండి యాక్చువల్లీ. మిగతా వాటిలలో మేము ఏం చేయాలన్నది ఒక క్లారిటీ ఉండేది, ఇక్కడ అసలు కొంచెం కూడా లేదు. ఇంత నిజాయితీగా చెప్పాడు చాలా షాక్ వచ్చింది బాగుంది. సో క్లారిటీ లేకుండానే ఎంత అద్భుతం. అందరికీ లేదు బట్ ఇద్దరు పీపుల్ కి ఉండే, ఒకటి సంగీతం గారికి ఇంకోటి నాగి గారికి. సో వాళ్ళిద్దరికి ఉండే అనమాట. మిగతా రైటర్స్ అందరం మేము చాలా రోజు ఒక టెన్షన్ కూడా ఉండేది అనమాట. ఈ రోజు సార్ అంటే ఎటు వెళ్తాం, ఏ డైరెక్షన్ లో వెళ్తాం, ఏ డైరెక్షన్ కి వెళ్ళాము. ఇప్పుడు 1 line పంచెస్ సంగీతం గారి ట్రేడ్ మార్క్. Yeah. అంటే ఒకదానిలో నువ్వు ఇంకా పోలేదా అంటే ఇది ఇచ్చిపోదామని ఇది ఇచ్చేసి వెళ్ళిపోదామని ఇలాంటివి అసలు ఎలా పడ్డాయి? ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు? అందరం పులిహోర ఉండం. నాకు తనది ఇష్టం అనమాట. బేసిక్ గా బయటికి రాగానే నేనేం పాపం చేశాను అంటారు, నన్ను విడుదల చేశారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ లైన్స్, నన్ను విడుదల చేశారు. సో నాకు గుర్తు తెచ్చుకోవే పిచ్చిదానా అంటే ఇట్స్ నాట్ లైక్ Dialogue. funny or a dialogue, but it is funny. What follows is funny. It's funny. Yeah, pitchy. Yeah, that's why it is funny. అండ్ ఆల్సో అదంతా అంటే ఎంత మ్యూజిక్ గుర్తుందా నాగి? సో లిటిల్ ఆఫ్ ట్రాక్ కానీ మ్యూజిక్ అప్పుడు ఈ అదంతా అంటే ఎంత అనేది బేసిక్ గా వచ్చింది అనమాట. మాకు రిహార్సల్స్ చేసేవాళ్ళు కదా వీళ్ళు. సో రిహార్సల్స్ లో ఏంటంటే ఆ ఇమిటేట్ చేయడం అనేది పడింది, హౌ ఈచ్ అదర్ గాట్ ఇన్స్పైర్డ్. సో మేము అది చూపించి దేవిశ్రీ గారికి సార్ ఆ ఇమిటేషన్ కూడా మాకు సాంగ్ లో రావాలి అంటే, అందుకని మీకు సాంగ్ లో తర్వాత అంటే ఎంత అంటే అదే కరెక్ట్. మీటర్ లో మాటలు రాయాల్సి వచ్చినప్పుడు కష్టపడ్డారా అమ్మా? మాకు అవి ఏం తెలియదు, మేము రాస్తూ వెళ్ళాము, రాసాము. నా దగ్గర నిన్న కూడా వెతుకుతున్నా అనమాట. ఎస్పెషలీ ఆ పోగొట్టుకున్నది రాబట్టుకు చాలా రోజులు బోర్డు మీద అది ఒక ముగ్గేసే, నేను ఒక ముగ్గేసి పోగొట్టు అని చెప్పి నేను ఇలా ఏదో సైన్ కర్ వేసి ఏదో చేసి పెట్టాము. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. బోల్డ్ బుక్స్ అయిపోయాయి అనమాట. బ్లింకిట్ లోంచి అలా పుస్తకాలు ఆర్డర్ చేసి నాకేంటంటే బిస్కెట్స్ వచ్చాయి. అంటే ఆఫీస్ బాయ్ ఉండి వీళ్ళు ఇంకా చాయ్లు బిస్కెట్లు తప్ప స్క్రిప్ట్ అవ్వదు. చాయ్ అయిపోతాయి, బిస్కెట్ ప్యాకెట్లు అయిపోతాయి, స్క్రిప్ట్ అవ్వదు. నాకేంటంటే అన్ని పాయింట్స్ స్కూల్లో లాగా మళ్ళీ రాసుకోవాలన్నమాట. నేను పెద్ద రాసి అవి ఫోటో తీసి పంపిస్తా. సో నాగి యూజువల్ గా నాగి ఎంత మంచోడు అంటే నచ్చితే రెస్పాన్స్ వస్తుంది, నచ్చకపోతే రాదనమాట. సో నేను ఒక 2 days వెయిట్ చేసి నేను మళ్ళీ నేనెంత హోప్ఫుల్ అంటే అది యారే ... అంటే ఇంకా తీసేయలేదు ఐడియా అసలు. అండ్ దట్ ఈస్ ఫస్ట్ స్టేజెస్ వెన్ ఇంకా ఫార్మాలిటీకి స్పేస్ ఉన్నావు. టువర్డ్స్ ఎండ్ ఇట్స్ లైక్ నో మ్యాన్ దిస్ ఇస్ నాట్ వాట్ ఐ సెడ్, లైక్ వాట్ ఇస్ దిస్ అని చెప్పి ఒక వాయిస్ నోట్ వస్తుంది. నాగికి పీక్స్ కోపం వస్తే నాగి నోట్ నుంచి వచ్చే మాట ఏంటంటే బాస్ అంటే అనమాట. బాస్ అని వచ్చింది అంటే నాగి వాయిస్ నోట్ లో టెక్స్ట్ లో నాగి చాలా లైక్ హీస్ లైక్ రియల్లీ 5 steps back. But lovely, what a wonderful team you have set up, Nagi. It was a long process, okay, 8-9 months continuously almost we used to meet, and there were times where we were all frustrated. We were like ఇది ఎక్కడికి వెళ్తుంది, round every 2 months it seems like we're doing we're chasing our own tail లాగా అనిపించేది. But if you look back, 2 things. One is what a privilege to have every day a session with Sangeetam sir and hearing his jokes, comebacks, ideas. Adi pure privilege. And second thing is every one of the writers room gave one idea which is amazing for the film, at least, if not much more. How many versions nunchi evolve ayindi.
But like Dasu was a very specific idea from something. This Pogotukunadi was a very specific idea. There's so many things. అరే ఒక్కటి అయిపోతుంది అనుకుంటే ఇంకోటి వస్తుంది. స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఎట్లా ఓపెన్ అవుతుందంటే ఇది లెసన్ నాగి స్క్రీన్ ప్లే కి. మాకు కూడా లెసన్. యాక్చువల్లీ నాగి ఎలా అంటే మామూలుగా ఇలా మాట్లాడుకున్న పంచులు వస్తాయి కదా, తర్వాత నేను వద్దు నువ్వు చెప్పావు కదా అదే రాసే రావట్లేదు సరిగ్గా. బాగుంటాయి. లైక్ ఇద్దరు ఉంటారు ఇంకా శశాంక్ శ్రీకర్ అని. సో శశాంక్ ఎట్లా అంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. శశాంక్ కి చాలా సీత కష్టాలు ఉంటాయి లైఫ్ లో. సో శశాంక్ రూమ్ లోకి వస్తే కొన్ని ఇన్స్పైర్ అయ్యి మేము జస్ట్ ద వే హీ వాక్స్ ఇన్ టు ద రూమ్ ఆర్ హౌ వి ఆర్ సిట్టింగ్ బికాస్ వీ హ్యాడ్ సో మెనీ జోక్స్. మేము రాత్రిపూట డిస్కస్ చేసుకున్నప్పుడు నేను మాట్లాడుతుంటే అది కాదు గౌతమి గారు ఇవాళ శశాంక్ ఇవాళ ఇలా రూమ్ లోకి వచ్చినప్పుడు ఇది జరిగింది చూసారంటే అది పెట్టేద్దాము. వి గాట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ర్యాండమ్ థింగ్స్. ఇగో ఇప్పుడు ముచ్చటైందంటే ఇది రచ్చబండ అయింది. మేము కంప్లైంట్ బాక్స్ మొదలు పెట్టాం. ఆ కంప్లైంట్ బాక్స్ లో ఫస్ట్ నాగి లేకుండా సంకల్ప్ ఆన్సర్ చేశాడు. సరే నాగి వచ్చాడు కదా అని చెప్పి రైటర్లను పెట్టుకున్నా. 2 రైటర్లే వచ్చారు. ఇప్పుడేమో మొత్తం రైటర్స్ రూమ్ అంతా నిండిపోయింది. సో ఇప్పుడు రైటర్స్ రూమ్ లో కూర్చుని మీరు సంగీతం గారికి ఎక్కువ భయపడ్డారా, నాగి గారికి ఎక్కువ భయపడ్డారా? యాక్చువల్లీ ఇట్స్ అంటే గ్రేట్నెస్ ఆఫ్ బోత్. మేమందరం కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేసే పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు ఇద్దరు, యాక్చువల్లీ సార్ అండ్ సంగీతం సార్. మేము యాక్చువల్లీ వెరీ ఫియర్లెస్ గా యూస్ టు టెల్ ఆల్ ద ఐడియాస్. ఆఫ్ కోర్స్ షేమ్లెస్ గా కూడా షేమ్లెస్ అయితే ఇంకొక పాయింట్ తర్వాత వి యూస్ టు పుష్ అవర్ ఐడియాస్. ఇట్స్ లైక్ ఎ టెన్నిస్ కోర్ట్ అన్నమాట. ఒక ఐడియా ఇటు నుంచి వెళ్తుంది, ఒక ఐడియా అటు నుంచి వస్తుంది, ఒకరు స్మాష్ కొట్టేస్తారు, ఇంకొకరు బ్లాక్ చేస్తారు. లైక్ ఇట్స్ ఆల్ ఓవర్ ద రూమ్ అండ్ వీ యూస్ టు బి లైక్ సాయంత్రం అయ్యేసరికి ఇంకా హెడ్స్ పట్టుకొని ఓకే విల్ కాల్ ఇట్ ఎ డే, రేపు కొత్తగా పిక్ చేద్దాం అంటాం. అప్పుడు మళ్ళీ సార్ సాయంత్రం కొత్త ఐడియా వస్తుంది. సార్ మేము ఇంకా సరే సార్ మేము ఇంకా విల్ గో హోమ్ ఇంకా అన్నట్టు నాగి సార్ చెప్తుంటే సార్ కొత్త ఐడియా వస్తుంది. సార్ అప్పుడే నేను ఇప్పుడే నిద్ర నుంచి లేచి నాకు కొత్త ఐడియా వచ్చింది. బాత్ లో ఐ గాట్ ఎ గుడ్ ఐడియా, కెన్ వి డిస్కస్ దట్ అని సార్ పాపం ఎక్సైట్మెంట్ తో వస్తారు. అండ్ విల్ డిస్కస్ దట్ ఇట్ విల్ ఎండ్ అప్ బీయింగ్ రియల్లీ గుడ్ ఐడియా. అండ్ సమ్ టైమ్స్ రివర్స్ కూడా జరుగుతుంది. సమ్ టైమ్స్ సార్ ఒక ఐడియా చెప్తారు, నెక్స్ట్ రోజు పొద్దున నేను నిన్న సాయంత్రం చెప్పాను కదా అది వద్దు తీసేయండి. ఎనీవే ఇట్ వాజ్ లవ్లీ మీటింగ్ యూ ఆల్. టైం మెషిన్ లో వెనక్కి వెళ్ళిపోయి మీరు ఈ సినిమా చేయకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారో చెప్పరా? టైం మిషన్ లోకి వెళ్ళి ఇది జరగకుండా అనేదానికన్నా వీ వుడ్ హావ్ గాన్ ఇన్ టు టైం మిషన్ అండ్ వీలైనన్ని సార్ తో ప్రాజెక్ట్స్ చేసేసి ఇన్నికి వచ్చేవాళ్ళం మేము. ఫుల్ కుళ్ళుకుని మామూలుగా కాదు కుళ్ళుకుని. నేను ఆల్రెడీ ఒకటి అలాంటి ఫీలింగ్ ఉందంట. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను సినిమా తీయకుండా చచ్చిపోతే ప్రతి ప్రొడక్షన్ హౌస్ లో కొబ్బరికాయ కొట్టే రోజు దయ్యం తిరుగుతూ ఉంటుంది అక్కడ. దానికోసమే నాకు సినిమా మేనిఫెస్ట్ అవ్వాలి. అలా ఈ సినిమా తీయకుంటే 100% అంటే నాగి ఫ్రెండ్. సో సినిమా ఆడాలి కానీ కుళ్ళుకునేదాన్ని అనమాట. ఎంతమంది రైటర్స్ తో ఒక రూమ్ లో కూర్చుంటే మాటల్లా కాకుండా ఇలాగ అవుతాయి, ట్విస్టెడ్ అవుతాయి. అంచేత ఇక్కడతో ఇది ముగిచ్చేద్దాం. రైటర్స్ రూమ్ సమాప్తం. జయ సంగీతం. జై శ్రీరామ్.